ఈ 29వ దశకంలో మోహిని అవతారం గురించి వర్ణిస్తున్నారు. ధన్వంతరి రూపంలో శ్రీహరి పాల సముద్రంలో నుంచి పైకి వస్తున్నప్పుడు ధన్వంతరి చేతిలో ఉన్న అమృత భాండాన్ని రాక్షసులు లాక్కుంటారు. దేవతలు నిస్సహాయులై ఊరికే చూస్తూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి తన ప్రభావంతో రాక్షసులు అమృతం కోసం వాళ్ళల్లో వాళ్లే పోట్లాడుకునేలాగా చేస్తారు. అట్లా వాళ్ళు పోట్లాడుకుంటూ ఉండగా శ్రీహరి మోహిని రూపంలో రాక్షసులను సమీపించగానే వాళ్ళు మోహిని రూపలావణ్యాలను చూసి మోహపరవశులైపోతారు. అప్పుడు మోహిని, మీరిలా పోట్లాడుకోవద్దు, నేను మీకు అందరికీ అమృతం సమానంగా పంచిపెడతాను అని ముగ్ధ మోహనంగా వాళ్ళు పూర్తిగా తనని నమ్మేలాగా చెప్తూ అమృత భాండాన్ని మోహిని తన చేతిలోకి తీసుకుంటుంది. అప్పుడు రాక్షసులు ఈ మోహినికి మనమంటే చాలా ప్రేమ అనుకుని మౌనంగా ఉంటారు. దేవతలందరూ ఒక వరుసలో కూర్చుంటారు, దానవులందరూ ఇంకొక వరుసలో కూర్చుంటారు. ముందుగా మోహిని దేవతలకు అమృతాన్ని పంచుతుంది. మోహిని దేవతల మధ్యలో కపట వేషంలో రాహువు చేరి అమృతం మృంగబోయేలోపు శ్రీహరి అతని శిరస్సు వరకు ఖండించి వేస్తారు. అమృతం దేవతలకే సరిపోతుంది. అప్పుడు రాక్షసులకు కోపంతో దేవతలతో యుద్ధం చేస్తారు. శ్రీహరి దేవతలకు తోడుగా నిలిచి కాలనేమి, మాలి మొదలైన వాళ్ళని సంహరిస్తారు. బలి, జంభుడు, పాకుడు మొదలైన రాక్షసుల్ని ఇంద్రుడు నాశనం చేస్తాడు. తడి పొడి వస్తువులచే మరణించని నముచిని సముద్రపు నురగతో ఇంద్రుడు సంహరిస్తాడు. తర్వాత నారదుడు దేవతలకి దానవులకి నచ్చచెప్పే యుద్ధం విరమింపచేస్తాడు. మోహిని రూపం చాలా అందంగా ఉందని విని శంకరుడు ఆ రూపాన్ని చూడాలి అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి అంతర్ధానమై ఉద్యానవనంలో ఒక అందమైన యువతి కనిపిస్తుంది. పరమేశ్వరుడు ఆ మోహిని రూపంలో ఉన్న స్వామిని చూసి పరవశుడైపోయి వెళ్ళి స్వామిని కౌగిలించుకుంటారు, మోహినిని కౌగిలించుకుంటారు. తర్వాత పరమేశ్వరునికి నీ పరమార్థతత్వం అర్థమైపోయి పార్వతీదేవికి నీ గొప్పతనాన్ని గురించి వివరిస్తారు. అటువంటి గురువాయూరు పురాధీశ, నన్ను కరుణతో రక్షించు అని ఈ దశకంలో ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురు భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 29వ దశకము మోహిని అవతారము. ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు దైత్యేషు తాన శరణాననునీయ దేవాన్ సజ్జస్థిరో దధితదేవ భవత్ప్రభావాత్ ఉద్యస్వయుధ్యకలహాదితిజా బభూవుః శ్యామామృచాపి వయసాపి తనుం తదానీం ప్రాప్తోసి తుంగకుచమండలభంగురాం త్వం పీయూషకుంభకలహం పరిముచ్య సర్వే తృష్ణాకులాః ప్రత్యయుస్త్వదురోజకుంభే కా త్వం మృగాక్షి విభజస్వ సుధామిమామితి ఆరూఢరాగవివశానభియాచతోమోన్ విశ్వస్య తే మయి కథం కులటాస్మి దైత్యాః ఇచ్చాలపన్నపి సువిశ్వసితానతానీః మోధా సుధాకలశమేషు దదస్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణ పంక్తి ప్రభేద వినివేశితదేవ దైత్యాః ఇచ్చాల లీలా విలాసగతిభిః సమధా సుధాం త్వాం అస్మా స్వీయం ప్రణయినీ చ సురేషు తేషు జోషం స్థితేష్వధ సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోకవశగో నిజరూపమే చ స్వర్భానుమర్ధ పరిపీత సుధం యలావీః త్వత్తః సుధాహరణ యోగ్య ఫలం పరేషు దత్వా గతే త్వయి సురైః ఖలు తే వ్యగృహ్ణన్ ఘోరేధమూర్ఛతిరణే బలిదైత్యమాయా వ్యామోహితే సురగణే త్వమిహా విరాసీః త్వం కాలనేమి మాలిముఖాంజఘంత శక్రో జఘాన బలిజం భవలాన్ సపాకాన్ శుష్కార్ధ్రదుష్కరవధేన ముచౌచలూనే ఫేనేన నారదగిరాన్యరుణో రణం త్వం యోషావపుర్ధనుజమోహనమాహితం తే श्रुत्वा विलोकन कुतूहलवान् महेशः भूतैः समं गिरिजया च गतः पदं ते स्तुत्वा ब्रवीदभिमतं त्वमधोतिरोधाः
ఆరామసీమని చ కందుక ఘాతలీలాలోలాయమాననయనాం కమనీం మనోజ్ఞాం త్వామేష వీక్ష విగలద్వసనాం మనోభూవేగాదనంగరిపురంగ సమాలిలింగ భూయోపి విద్రుతవతీముపధావ్య దేవో వీర్యప్రమోక్ష వికసత్పరమార్థబోధః త్వన్మానితస్తవ మహత్వమువాచ దేవ్యైః తత్తాదృశస్త్వమవవాత నికేతనాథ. శ్రీ స్వామియే శరణమయ్యప్ప, శ్రీ స్వామియే శరణమయ్యప్ప, శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే.